చైనా పరిస్థితి నివురుగప్పిన నిప్పు లాంటిది. అక్కడ ఈ తాజా ఆంక్షల దెబ్బకి విలవిల్లాడుతుంది. ఇంకొక 4 ఏళ్లు భరించక తప్పని పరిస్థితి. ట్రంప్ పోయి రిపబ్లికన్లు మళ్ళీ రాకుండా ఉంటే చైనాకి ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో ఆ తర్వాతనన్నా. కానీ 3 ఏళ్లు భరించాల్సింది. మధ్య మార్గం ఏమీ లేదు. ఇలాంటి దశలో అక్కడ పరిశ్రమలు ఇక ఉండటం కష్టం. 3 వంతుల పరిశ్రమలు పక్క దేశాలకి, మన దగ్గరకో వియత్నాం దగ్గరకో ఇట్లాంటి వాటికి తరలి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రజాగ్రహం పెరిగిపోతుంది. ఈ ప్రజాగ్రహం చల్లార్చడానికి గాను కొత్త అడుగు వేస్తున్నది ఏదో యుద్ధాన్ని సృష్టించుకోవడానికి. అది భారత్తో చేస్తుందా, లేకపోతే తైవాన్తో చేస్తుందా, లేకపోతే జపాన్తో చేస్తుందా? ఎందుకంటే అన్ని దేశాలతో గొడవలు ఉన్నాయి దానికి. ఫిలిప్పైన్స్తో చేస్తుందా? ఏదో ఒకటి చేయడం ద్వారా అటువైపుకి భావోద్వేగాన్ని మళ్లించే ప్రయత్నం చేస్తుందని చర్చ నడుస్తుంది. ఎందుకంటే బంగారం నిల్వలు గత కొన్ని రోజులుగా భారీగా మోహరించుకొచ్చింది. ఓవరాల్గా 2292 టన్నుల బంగారాన్ని స్టోర్ చేసుకుందట. $256.7 బిలియన్ విలువైనటువంటిది. ఇంకొక 5 టన్నులు మార్చిలో పోగేస్తుందంట. బంగారం పోగేస్తుంది అంటే యుద్ధానికి సిద్ధం అన్నటువంటి చర్చ నడుస్తుంది.